తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ద్విచక్ర వాహనంపై తిరుమల వైపు దూసుకెళ్లాడు. వినాయక స్వామి ఆలయం దగ్గరే అతన్ని నిలువరించే ప్రయత్నం చేయగా అడ్డుకున్న విజిలెన్స్ గార్డ్ను ఢీకొట్టాడు. టోల్గేట్ దగ్గర పలు వాహనాలను ఢీకొట్టి కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు అంజాద్ ఖాన్. జేఎన్సీ టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది అతడు మత్తు పదార్థాలు సేవించినట్లు గుర్తించారు. భద్రతా వలయాన్ని తప్పించుకొని తిరుమలకు ఎందుకు వెళ్లడానికి ప్రయత్నించాడని అంజాద్ ఖాన్ను విచారిస్తున్నారు. డీటెయిల్స్ మనకు రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ జోస్నా. ఇవాళ ఈ యొక్క రంజాన్ పర్వదిన సందర్భంలో కూడా తిరుమలకు ఒక వ్యక్తి ముస్లిం యొక్క ఆ యొక్క హ్యాట్ను ధరించి కూడా తిరుమలకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మొదటగా కూడా ఈ యొక్క అలిపిరి ఆ సప్తగిరి తనిఖీ కేంద్రం ఏదైతే ఉందో ఈ వివివిఐపి వెళ్ళేటువంటి మార్గం ద్వారా కూడా అతను తిరుమలకు వెళ్ళడం జరిగింది. ఈ మార్గం మధ్యలో మనం చూసుకున్నట్టయితే వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ వినాయక స్వామి ఆ టెంపుల్ వద్ద కూడా ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే అతన్ని అమిత్ ఖాన్ను నివారించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే వాళ్ళని కూడా కాదనుకోకుండా అతను పూర్తిగా కూడా తన వెంట తెచ్చుకున్నటువంటి ద్విచక్ర వాహనంతో అతివేగంగా కూడా తిరుమలకు చేరుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వాహనాలను ఢీకొట్టుకుంటూ కూడా అతను తిరుమలకైతే చేరారు. అయితే తిరుమల వద్ద ఈ యొక్క జిఎన్సీ టోల్గేట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైనటువంటి తరువాత అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది యూటర్న్ చేసి అతన్ని మళ్ళీ మొదటి ఘాట్ రోడ్డు మీదుగానే తిరుపతికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. మనం ఇప్పుడు అలిపిరి ఆ సప్తగిరి కేంద్రం వద్ద ఉన్నాము. తాను తెచ్చుకున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అలిపిరి ఈ యొక్క టీటీడీ సిబ్బంది ఎవరైతే ఉంటారో విజిలెన్స్ సిబ్బంది దీన్ని పూర్తిగా కూడా ఇక్కడే నిలుపుదల చేశారు. తిరుమలకు వెళ్ళినటువంటి ఈ వెహికల్ని పూర్తిగా కూడా తీసుకొచ్చి ఇక్కడ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా దీన్ని ఇక్కడే నిలిపివేయడం జరిగింది. అలిపిరి తిరుమలకు సంబంధించినటువంటి 2 టౌన్ పోలీసుల యొక్క కేసును పూర్తిగా కూడా నమోదు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క వ్యక్తి స్థానికుడిగా గుర్తించారు. స్థానికుడిగా ఉన్నటువంటి తిరుపతి సింగాలగుంటకు చెందిన వ్యక్తిగా కూడా ఇక్కడ ఆల్రెడీ కూడా తిరుపతికి సంబంధించినటువంటి తిరుమల పోలీసులు కావచ్చు, అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బంది పూర్తిగా కూడా అతను ఆ తిరుపతికి సంబంధించిన సింగాలగుంట వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. అతను కొంతగా మతి స్థిమితం కోల్పోయి ఉండడానికి కూడా వీళ్ళు గుర్తించారు. అటు తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లి తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా అతనికి చికిత్స కూడా చేయించారు. చికిత్సలో కూడా అతను పూర్తిగా మత్తు పదార్థాలు సేవించినట్టు ఒకవైపు ఆరోపణ వస్తుంది. అదేవిధంగా మరోవైపు చూస్తే అతను పూర్తిగా కూడా మతి స్థిమితం కోల్పోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క తిరుపతి రుయా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా అతను మత్తు పదార్థాలు సేవించాడా లేదా మతి స్థిమితం లేని వ్యక్తిగా కూడా పూర్తిగా నిర్ధారించినటువంటి తరువాతనే కూడా మనకు పూర్తి సమాచారం తేటతెల్లమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మనం ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి వివిఐపి గేట్ ఏదైతే ఉందో తిరుమల సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి వివిఐపి గేట్ ద్వారా కూడా అతను పూర్తిగా కూడా తిరుమలకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క ఘాట్ రోడ్ రెండవ ఘాట్ రోడ్లో కూడా పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వినాయక స్వామి టెంపుల్ వద్ద కూడా అంటే సప్తగిరి తనిఖీ కేంద్రం దాటుకున్న ఒక 1.5-2 కిలోమీటర్లో వినాయక స్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆ యొక్క టెంపుల్ వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది టీటీడీ భద్రతా సిబ్బంది అతన్ని పూర్తిగా కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం కూడా ఆ ముస్లిం హ్యాట్ ధరించుకున్నటువంటి వ్యక్తి హజరత్ ఖాన్ పూర్తిగా కూడా వాళ్ళకి పట్టుబడకుండా తిరుమలకు చేరుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే చేశాడు. మార్గం మధ్యలో వస్తున్నటువంటి కొన్ని వెహికల్స్ను కూడా అతను ఢీకొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా తిరుపతి సప్తగిరి కేంద్రం నుంచి ఈ యొక్క అలిపిరి తిరుమల జిఎన్సీ టోల్ గేట్కి సమాచారం అందవేసినటువంటి భద్రతా సిబ్బంది అప్రమత్తమైనటువంటి తిరుమల భద్రతా సిబ్బంది పూర్తిగా కూడా అతను నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. తిరుమలకు వెళ్ళనీయకుండా పూర్తిగా కూడా యూటర్న్ చేసి తిరుపతికి పంపించారు. అతను పూర్తిగా కూడా మతి స్థిమితం లేదనేటువంటిది తేటతెల్లం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే దీనికి జరిగినటువంటి ఈ యొక్క సందర్భాన్ని పూర్తిగా కూడా ఎవరు అంటే ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, ఇప్పటికీ ఎవరు కూడా మీడియాతో మాట్లాడలేనటువంటి పరిస్థితి. అతని యొక్క ఆధార్ కార్డును కూడా తీసుకున్నారు. తిరుపతి సింగాలగుంటకు చెందినట్లుగా కూడా అతను ఇప్పటికే కూడా ఈ యొక్క టీటీడీ భద్రతా సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసులు 2 టౌన్ తిరుమల పోలీసులు కావచ్చు పూర్తిగా కూడా నిర్ధారణకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇవాళ రంజాన్ పండగ నేపథ్యంలో కూడా అతను తిరుమలకు ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేటువంటి పూర్తి దర్యాప్తులు కూడా తేలాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సింగాలకుంటకు సంబంధించినటువంటి హజరత్ ఖాన్ గతంలో కూడా ఈ యొక్క ముస్లింలకు సంబంధించినటువంటి
ఉన్నటువంటి మసీదులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలకు కూడా ఇదే విధంగా వెళ్ళేటువంటి వారు అక్కడ ఎవరైతే ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి పూర్తిగా కూడా భంగం కలిగించేటువంటి కూడా ఇప్పటికే ఈ యొక్క పోలీసులు తమ యొక్క విచారణలో కూడా తేట తెల్లమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తిగా తాను ఇప్పుడు ఇంతకుముందు HMTV ఎక్స్క్లూజివ్గా చూపించినటువంటి ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో అతను కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ఉన్నటువంటి ఒక మోటార్ సంస్థలో నుంచి కూడా దాన్ని సుజుకి సంస్థ నుంచి కూడా కొనుగోలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా అది రిజిస్ట్రేషన్ కూడా అవి అయినట్టు దానికి ఎటువంటి నంబర్ ప్లేట్ కూడా లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే పూర్తి స్థాయిలో హజరత్ ఖాన్ దేనికి తిరుమలకు వెళ్ళాడు, ఏంటి తన యొక్క అంతరార్థం ఏంటి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేటువంటిది అక్కడ స్థానికంగా సింగాలగుంటలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులను విచారించేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. ఆ పూర్తి స్థాయిలో ఇతను ఎందుకు తిరుమలకు వెళ్లాల్సి వచ్చింది అనేటువంటిది ఈ యొక్క పోలీసులు విచారణలో దర్యాప్తులో కూడా తేటతెల్లం కావాల్సి ఉంది. తిరుమల 2 టౌన్ పోలీసులు ఈ యొక్క కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోస్నా. ఓకే, రైట్ రామ్.